ఇలా చేస్తే అలా అయిపోతుంది తెలుసా. ముందుగా మనము అరటికాయ తొక్క తీసుకోవాలి. దీనికి ఫీలింగ్స్ పాట పాడాలి. వస్తున్నాయి ఫీలింగ్స్, వచ్చి వచ్చి చంపేస్తున్నాయి ఫీలింగ్స్. ఇవే ఫీలింగ్స్. సో ఫీల్ చేసుకొని ఇప్పుడు ఈ అరటికాయ ఈ వాటర్ అంతా పోవాలి. ఓకే, ఇప్పుడు ముందుగా మనం ఒక గిన్నెలో కొద్దిగా నీళ్ళు తీసుకున్నాము. ఇందులో ఒక 3 స్పూన్ల సాల్ట్ వేసేసి దానికి ఒక మిక్స్ ఇచ్చి అయిపోయిందా. సో ఇప్పుడు ఇది ఇక్కడ పెట్టి ఉప్పు చేతికి ఇద్దంటారా. అవును తెలుసా, గొడవలు అయితే ఉంటాం. ముందే ఆ బక్క శ్రవంతికి నాకు ఎన్ని గొడవలు ఎన్నిసార్లు ఇచ్చిందో ఉప్పు నాకు. నేను అసలు తీసుకొని అస్సలు ఆవిడతే తీసుకో, పర్లేదు, వద్దు. సరే, ఇప్పుడు స్లైసర్ తీసుకొని నువ్వు ఇలా కూడా అయిపోతాయా పొటాటో చిప్స్ వేసినట్టు? అంతే. కొద్దిగా ఇలా ఉప్పు నీళ్ళు ఒక్కసారి ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు వేగిపోయాయా? చాలా బాగా చేస్తాను అంకుల్ అక్క. మరి మామూలు ఉందరుగా రెగ్యులర్ గా ఎక్కడ చూసిన పొటాటో చిప్స్ దట్టు. ఇప్పుడు అరటికాయ చిప్స్ అంటే పిండితో చేయడమే తెలుసు, ఇందులో శనగపిండి లేదు, నథింగ్. ఇప్పుడు మనం యాక్చువల్లీ నేను 2 ఫ్లేవర్స్ చేద్దాం అనుకున్నా. ఒకటేమో సాల్ట్ అండ్ పెప్పర్, ఇంకొకటేమో స్పైసీ. ఇప్పుడు ఒక వాయి చేసాం కాబట్టి ఇంకొక వాయి కూడా చేసేసుకుంటే 2 ఫ్లేవర్స్. ఓకే, బనానా చిప్స్ అయితే అయిపోయాయి. ఇప్పుడు చెప్పండి కదా 2 ఫ్లేవర్స్ చేస్తాను. ఇందులో నీకు ఏది స్పైసీ అంటే పెప్పర్ టేస్ట్ కావాలా లేకుంటే స్పైసీ ఆ కారం కావాలా? నాకు 2 టేస్ట్ చేయాలి. అవునా, సరే. ముందుగా బౌల్లో కొద్దిగా మనం బాగా ఫ్రై చేసుకున్న బనానా చిప్స్ వేసుకొని పెప్పర్, కొద్దిగా పెప్పర్ పౌడర్. పెప్పర్ పౌడర్ ఇస్ వెరీ గుడ్ ఫర్ థ్రోట్ ఆల్సో. అవునా, ఇప్పుడు నేను సింగింగ్ క్లాసెస్ వచ్చినప్పుడు రోజు మిరియాల పాలు, కషాయం, మిరియాల కషాయం నీళ్ళలో బాగా మిరియాలు మరిగించి తాగి. అంతేనా? చాలు. ఇప్పుడు ఒక బుట్టలో ఇప్పుడు ఇందులోనే వెరీ యమ్మీ. అంతేనా? ఆ సాల్ట్ కూడా నీళ్ళలో ఇలా వేయచ్చు అని చెప్పి తెలీదు, బట్ ఈ రోజు నుంచి నేను ఖచ్చితంగా నిన్ను ఫాలో అవుతాను. వైరల్ వంటలక్క, మీరు కూడా చూడండి. అంతే. ఇప్పుడు ఇందులో కొద్దిగా కారపొడి, ఇలా పొటాటో చిప్స్ చూసావు, బనానా చిప్స్. ఇప్పుడు ఈ నేను చెప్పాను కదా నాకు నీట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు దీని ప్లేటింగ్ అయితే ఉంటాను, నువ్వు క్లీన్ చేసుకుంటావా అయితే? అవునా, ఇప్పుడు అది కూడా మనం టేస్ట్ చేయాలి కదా, దాన్ని కూడా ప్లేటింగ్ చేసుకోవాలి. తీసుకెళ్ళిపోతాయి మా ఇంటికి. నాకు కొద్దిగా ఉంచి తీసుకెళ్ళి కొద్దిగా ప్లేటింగ్ చేసుకుంటాను. మిగిలితే ఇస్తాలే. అలా వచ్చావా? అయితే ఫస్ట్ మిగిలింది ఇచ్చేయి నాకు. ఏదైతే మిగులుతావో అదే ఫస్ట్ వేసేసే నాకు. ఓకే, ప్లేటింగ్ చేసుకుందాము. అంతలోపు దీన్ని తీసేద్దాం. వెళ్ళిపోండి, మీరు వెళ్ళిపోండి. బనానా చిప్స్ ఎలా చేసుకున్నామంటే ముందుగా అరటికాయని పీల్ చేసుకొని చూపిస్తున్న విధంగా తురుముకొని వేగుతున్న నూనెలో వేసుకోవాలి. అలానే కొద్దిగా ఉప్పు నీళ్లు చల్లుకొని వేయించుకొని 2 భాగాలుగా చేసి ఒక దాంట్లో కారం చల్లుకొని ఇంకో దాంట్లో పెప్పర్ చల్లుకుంటే బనానా చిప్స్ రెడీ.